అండి, ఇది కొబ్బరి పాలతో చేసే బిర్యానీ అనమాట. కొబ్బరి పాలు అంటే ఎలా చేస్తారంటే, ఒక కొబ్బరికాయ తీసుకుని దాన్ని శుభ్రంగా ముక్కలు కొట్టేసి ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీలో వేసేసుకుని దాని పాలు తీసుకోవాలి. ఒక గ్లాసున్నర వాటర్ పోసుకుని పాలు తీసుకుంటే కొబ్బరి పాలు తీసుకుని కొంచెం ధనియాలు, ఒక స్పూన్ ధనియాలు వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. గిన్నె పెట్టుకుని ఫ్రై చేసుకొని ఒట్టిగా ఆయిల్ వేయకుండా ఫ్రై చేసి అప్పుడు ఆ ఫ్రై కమ్మటి వాసన వస్తుంది. అవి వేగుతున్నప్పుడు ధనియాలు ఆ వాసన వచ్చినప్పుడు అప్పుడు మనం అవి వేగినట్టు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట చక్కగా. అప్పుడు మనం వేసుకోవాలి. ఇది కొబ్బరి పాలు తీసుకుని పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి పాలు వేసుకోవాలి. వేసుకుని కొంచెం సేపు ధనియాలతో పాటు ఉడకాలన్నమాట, బాయిల్ అవ్వాలి, బాగా మరగాలి. అప్పుడు అవి దించుకుని వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకుని సరిపడినంత ఆయిల్, అంటే బిర్యానీకి ఎంత వేసుకుంటామో, నేను ఇది ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసాను. ఒక ఉల్లిపాయ అనమాట, పెద్ద ఉల్లిపాయ ఒకటి ఇలా పొడవు కట్ చేసుకుని, పచ్చిమిరపకాయలు మీరు కారం తినే దాన్ని బట్టి వేసుకోండి. ఒకవేళ పచ్చిమిరపకాయలు అవసరం లేదనుకుంటే అవాయిడ్ చేసినా పర్లేదు. ఇందులో ఏంటంటే టమాటా వేయరండి, ఓకేనా. ఇది వేగుతుంది కదా, ఇది వేగుతున్నప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. సరిపడగా సాల్ట్. ఇందులో కావాలంటే మీరు పసుపు వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. పసుపు లేకపోయినా మామూలుగానే వండేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అన్నర వేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇది మగ్గిన తర్వాత కొంచెం మసాలా పౌడర్ వేసుకుని, ఇంకా ప్రాసెస్ అంతా సేమ్ మనం బిర్యానీ ఎలా చేసుకుంటాం అలాగే. ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర అయితే వేయకూడదండి, కొంచెం పుదీనా, కొంచెం గరం మసాలా పౌడరు వేసుకుని బాగా కలిపేసుకుని రైస్ వేసుకుని, ఏదైతే మనం కొబ్బరి పాలు తీసుకున్నామో ఆ కొబ్బరి పాలు వేసుకుని అప్పుడు కొలత చూసుకోవాలండి. ఇప్పుడు గ్లాస్కి 2 గ్లాసులు అన్నట్టు, గిన్నెలో చేస్తున్నాం కాబట్టి. కుక్కర్లో అయితే గ్లాసున్నర సరిపోద్ది. మనం కొబ్బరి పాలు 1 గ్లాసు అవుతాయి అనుకుంటా, పాలు వేసుకుని మిగతా వాటర్ ఎంత వేసుకోవాలో మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి వేసుకోవాలి, ఓకేనండి. ఇవ్వండి గరం మసాలా స్పూన్నర వేసాను. కావాలంటే మీరు ఒకవేళ కలర్ కొంచెం కావాలనుకుంటే కనుక కొద్దిగా లైట్గా పసుపు వేసుకోండి.
కొంచెం వేస్తున్నాను. వేసుకుని బాగా కలిపేసుకుని ఇది మగ్గిపోయేంత వరకు, అంటే కొంచెం ఉల్లిపాయ మగ్గేంత వరకు మగ్గించుకుని మనం రైస్ ఏదైతే తీసుకున్నా రైస్ అంతా వేసేసుకుని మొత్తం మసాలా అంతా రైస్ పెట్టేలాగా ఒక 5 నిమిషాలు మగ్గించుకుని అప్పుడు వాటర్ పోసుకోవాలి. కొబ్బరి పాలు అవిను